మీకందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకముల అధ్యయనము చేస్తున్నాము. క్రమములో 3 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాము. 4వ ఎపిసోడ్ మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ 4వ ఎపిసోడ్లో 66 పుస్తకములలో మొదటి పుస్తకమైన ఆది కాండము నుండి మనము ఆరంభిస్తూ ఉన్నాము. ఆది కాండము అంటే ఆరంభము. ఈ గ్రంథములో మనము చూచేది సృష్టి యొక్క ఆరంభము, నరుని యొక్క ఆరంభము, మానవ జాతిలో పాపము యొక్క ఆరంభము, విమోచించబడిన విమోచన యొక్క ఆరంభము, మతానుసారత మరియు ఆత్మానుసారత అనే 2 ప్రవాహముల యొక్క ఆరంభాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా బబులోను యొక్క ఆరంభము, యెరూషలేము యొక్క ఆరంభము, నిజమైన మతము, నకిలీ మతము, వాటి యొక్క ప్రారంభములను కూడా మనము చూస్తాం. ఆదియందు దేవుడు అనే మాటలతో లేఖనాలు మొదలవుతాయి. మన జీవితంలో కూడా ప్రతిరోజు ఆ విధముగానే ఉండాలి. మన జీవితాలలో ప్రతి విషయం యొక్క ఆరంభములో మనిషి కాదు, దేవుడే ఉండాలి. మన జీవితం యొక్క ప్రతి విషయములో, మన గమ్యాలలో, మన ఆశయాలలో, సమస్తములో దేవుడే మన ముందు ఉండాలి. ఎవరైతే ఎక్కడైతే ప్రతి పరిధిలో, ప్రతి విషయములలో దేవునిని ముందు ఉంచుకుంటారో అలాంటి కుటుంబాలు అద్భుతముగా ఆశీర్వదించబడతాయి. అలాంటి కుటుంబములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఈ పుస్తకములో సృష్టి యొక్క విషయాన్ని మనము చూచినప్పుడు మొదటి అధ్యాయములో సృష్టి యొక్క వివరణ మనకు కనపడుతుంది. ఈ అధ్యాయములో కనపడే 2 పదాలను గమనించినప్పుడు సృష్టించెను మరియు చేసెను, ఈ 2 పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు భూమిని సృజించెను 1:1, కానీ విశాలము చేసెను 1:7. ఆయన నరుని సృజించెను 1:27, కానీ పశువులను చేసెను అనే మాట అప్పటికే ఉనికిలో ఉన్న దాని నుండి చేయబడటాన్ని సూచిస్తుంది. సృజించెను అనే మాట దాని ముందు ఉనికిలో లేని దానిని సూచిస్తుంది. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృజించాడు. అది కోట్ల కొలది సంవత్సరాల ముందు అయి ఉండవచ్చు, మనకు తెలియదు. భూమిని ఆకాశమును దేవుడు తాను పలికిన మాట ద్వారా సృజించినప్పుడు ఆయన వాటిని పరిపూర్ణంగా చేశాడు. దేవుని యొక్క సృష్టిలో ఏది కూడా అపరిపూర్ణంగా లేదు, అన్నీ కూడా పరిపూర్ణంగానే ఉన్నాయి. అయితే భూమి శూన్యముగాను, చీకటిగాను, నిరాకారంగాను ఎలా మారింది అని ఆలోచన చేస్తే దేవుడు దేనిని శూన్యముగాను, చీకటిగాను, నిరాకారంగాను చేయడు. 1-2 వచనాల మధ్య మనకు అందలేని విషయాలు ఉన్నాయి. మనము క్రొత్త నిబంధనలో మనము యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనము చదివినప్పుడు యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడ అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదు అని వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కార్యములు చాలా ఉంటాయి. నేను అనుకునిచున్న దాని ప్రకారము 100% మనకు 10-20% మాత్రమే మనకు అందించబడ్డాయి. కాబట్టి అందించబడిన వీటి కొరకైనా మనము దేవుని యొక్క నామమును మహిమపరచాలి. ఇకపోతే ఆ తరువాత లూసిఫర్ అనే దూత పడిపోయి అపవాదిగా మారిపోయాడు. వాడు ఎక్కడి నుంచి పడిపోయాడు? దేవుని దగ్గర పరలోకములో ఉండేవాడు. ఇక్కడ నుండి వాడు పడిపోయాడు అనే దానికంట దేవుని చేత త్రోసివేయబడ్డాడు అన్న మాట చాలా బాగుంటుంది. వాడు ఎందుకు త్రోసివేయబడ్డాడు, ఎందుకు దేవుని చేత తన్నివేయబడ్డాడు అన్న అంశాన్ని మనము 5వ ఎపిసోడ్లో మనము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాము. ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానమును బట్టి ప్రతి విషయాన్ని క్లియర్గా, స్పష్టముగా మీకు అందించాలని ఆశపడుతున్నాను. సర్వశక్తి కలిగిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.